సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అరటికాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటాయండి. ముందుగా నేను ఒక 2 తీసుకున్నానండి. ఒకటి అందులో పైన చెక్ తీసుకోవాలండి. ఇలా ఒక 2 బనానాలు తీసుకున్నానండి పచ్చివి. ఇలా పైన చెక్ అంతా తీసేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇంకా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయండి. ఇలా సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి. తర్వాత మనం పిండి కలుపుకుందాం. ఇందులోకి 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. 2 బనానాలకి 1 కప్పు సరిపోతుందండి. ఇందులో కొద్దిగా పసుపు వేసానండి. తర్వాత సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం 1 హాఫ్ స్పూన్ అండి, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వాము అండి, చిటికెడు వాము వేసుకోవాలి, చాలా మంచిది. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సోడా యాడ్ చేసుకుందాం, వంట సోడా. చూడండి, 1 హాఫ్ స్పూన్ కంటే తక్కువనే వేసానండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. మరీ తిక్కుగా ఉండద్దు, మరీ పలచగా ఉండద్దండి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పలచగా కలుపుకోవాలండి. మరీ పలచగా ఉండద్దు, ఇలా ఉండాలి. మనం చిప్స్ వేస్తే దానికి అతుక్కోవాలి, పిండి జారిపోకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి మనకు. చూడండి, ఇలా బనానా ముక్కల్ని ఇందులో వేసేసుకొని చూడండి, ఇలా పిండి పట్టేటట్టు కలుపుకోవాలండి. అప్పటికప్పుడు కలుపుకుంటే మనకు మంచిగా పొంగుతాయండి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి. బనానా బజ్జీ రెడీ అండి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత సింపుల్గా, చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.